ప్రతిపక్ష పిసిసి ప్రెసిడెంట్ ఒక రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు నువ్వు ఆయన ఫోన్లు, ఆయన బెడ్రూమ్ ఫోన్లు, ల్యాండ్ ఫోన్లు, మొత్తం ఫోన్లు అనేది మరి ఆయనకి కోపం రాదా మరి ఎవరికైనా? ఇప్పుడు అసలు లెక్కతోటి నిజం చెప్తున్నా కదా, వాళ్ళు చేసిన కథకు మీరు ఒకటా రెండా మీరు చేసిన కథలు? అంటే నేనేం చెయ్యొద్దు, కోపం వస్తుంది కానీ ఒక మాటనే తిట్టాలి కదా వాళ్ళని, కనీసం ఒక్క మాటని తిట్టాలి కదా వాళ్ళు చేసిన అరకథలకు. అరే ఎంత అన్యాయం అండి, దుర్మార్గం అండి. అడుగు బయటికి వేస్తే 100 మంది పోలీసు వాళ్ళు. నేను చూడలేదా అప్పుడు పిసి ప్రెసిడెంట్గా ఎవరు రేవంత్ రెడ్డిని కానీ నన్ను కానీ అసలు పోలీసు వాళ్ళకి ఆ రోజుల్లో ఉత్సవడుతుండే మమ్మల్ని చూస్తే. పోలీసు వాళ్ళు వచ్చి మా దగ్గరికి సార్ దండం పెడతాం సార్, ఏం చేస్తాం సార్, కేసీఆర్ నుంచి ఫోన్ వస్తున్నారు సార్, మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్నారు సార్. మేమే మామూలు కాదు కదా, నేనైనా రేవంత్ రెడ్డి అయినా, అటు కోమటిరెడ్డి అయినా, ఇటు ఉత్తమ్ సార్ అయినా. ఇంకా ఆల్రెడీ జర మా సాఫ్ట్ కానీ నేను రాసే రేవంత్ రెడ్డి కూడా ఊకుంటాడు కాదు. అదే కదా పంచాయత్ అంతా. భయపడేది ఏముంది? మేము అపోజిషన్లో 10 ఏళ్ళ వాళ్ళకి అంటుంటే పోలీసు వాళ్ళు వస్తే, ఆ 5-6 మంది పోలీసు వాళ్ళు వస్తే అంటుంటే నేను తమాషాలు చేస్తున్నారా నాయన, ఏంద్రా ఏం భయ ఇదంతా ఏమనుకుంటున్నారు? మేము చూడలేదా 20 ఏళ్ళ నేను చూడలేదా సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్? తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది, ఓరుగా నడుస్తున్నది తెలంగాణ గడ్డ మీద. కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సీఎం. కాంగ్రెస్ డైరెక్షన్ ఏది? ఒక్క బుల్లెట్ కూడా బయటికి రావద్దు గన్నుల నుంచి, ఒక్క దెబ్బ వర్కర్ మీద పడొద్దు, తెలంగాణ ఉద్యమకారుల మీద పడదు. ఎన్ని ప్రికాషన్స్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది. రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషే గారు కానీ. ఎక్కడైనా తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? ఆఖరి కేసీఆర్ కూడా సిద్దిపేటకించి ఖమ్మం జైలు నుంచి నిమ్స్కి పరుపుల మీద బండబెట్టి యాక్టింగ్ చేయించి బండబెట్టి ఇటు దాకా తెచ్చిర్రు. ఇదంతా కాంగ్రెస్ చేసిన డైరెక్షన్ ఆ రోజు రాష్ట్రం కోసం. అరే ఏంది మాకు తెలియదా పాలన ఎట్లా చేయాలో, పరిపాలన ఎట్లా చేయాలో? మాకా పోలీసు వాళ్ళు 10 మందిని అడ్డం పెట్టుకొని నువ్వు ఆటాడుతున్నావు. మళ్ళీ ఇప్పుడు జైల్లో పాలు చేసి పడేస్తే అటు ఇటు చేసి. డిశ్చార్జ్ అయిపోయినట్ట కదా. సరే మనుషులం కదా, ఈశ్వరన్న వస్తుంటాయి, జ్వరాలు వస్తుంటాయి. కానీ సరే నేనేమంటున్నానంటే ఒక్కటే విషయం చెప్తున్నా, చాలా సిన్సియర్గా గడ్డం పట్టుకొని అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంత ఓపిక నేను కూడా ఆశ్చర్యపోతున్నా. కేసీఆర్ చేసిన అర్హతలకు, కేసీఆర్ కూడా అర్హతలకు అసలు గడ్డం పట్టుకున్నాడు కాదు కదా, వాళ్ళని ఏమన్నా తప్పలేదు. అయినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సిస్టంలో పోవాలని ప్రతిపక్ష పార్టీ ఆహ్వానిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మీరు అనవసరంగా ఇక మీరు ఆ దుకాణంకు రా, ఈ దుకాణంకు రా అని కేటీఆర్ మాట్లాడడానికి విలువ లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ దీనికి జవాబు అయితే చెప్పాలి. అటు పోతే చేపల పులుసు, ఇటు వస్తే కోడి పులుసు మీరే వండుకొని తిన్నారా లేదా? తిన్నారు. దీనికి క్లారిటీ ఇవ్వండి. తినేటప్పుడు లేని పంచాయతీ మీరు నీళ్ళ కాడ ఇప్పుడు పంచాయతీ వచ్చిందే మీతోటి, మీ ఆ 10 ఏళ్ళు మరి ఏం చేసారు? ఇది కూడా మేము అడుగుతున్నాం. అచ్చా, ఇంకోటి పాయింట్ మీరు అడుగుతలేరు, నేనే చెప్తున్నా పాయింట్ మీకు. కేటీఆర్ ఇంకో మాట అన్నాడు, ఏదో చంద్రబాబు నాయుడు ఆయన రేవంత్ రెడ్డికి సీఎంకి ఓకే
కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు అందుకే ఏదో నువ్వు అంటున్నావు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా టీడీపీలో నుంచే కదా వచ్చింది. టీడీపీలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు కదా. టీడీపీలో ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. దాని తర్వాత అతనికి స్పీకర్ ఇచ్చాడు, డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు. టీడీపీ గవర్నమెంటే కదా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నాడు కదా. అప్పుడు మీ నాయన కూడా ఆయనే కదా గురువు. కేసీఆర్ గారు ఫస్ట్ రాజకీయాల స్టూడెంట్స్ లీడర్గా, యువజన నాయకుడిగా, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్లో ప్రయాణం స్టార్ట్ అయింది. మా కుమార్ అన్న దగ్గర వచ్చి బీఫారాలు తీసుకొని పోతుండే. ఇప్పుడు మన గాంధీభవన్ కుమార్ అన్న దగ్గర అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్ లీడర్స్. అప్పుడు హనుమంతరావు అని, మన హనుమంతన్న విహెచ్ హనుమంతన్న అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన షాగిర్దలు వీళ్ళు. యూత్ కాంగ్రెస్ పిసిసి అంతా అన్నీ ఆయనేగా అప్పుడు అంతా. అప్పుడు ఆయన విహెచ్ హనుమంతన్న ఈ హైదరాబాద్ రాష్ట్రంలో చాలా గొప్ప నాయకుడు, స్ట్రాంగ్ లీడర్. ఆయన కింద వీళ్ళంతా షాగిర్దలు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ. ఇప్పుడు ఎందుకు దాంట్లో పోయారు మీరు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పీసీసీగా 3 ఏళ్ళు చేసి ఉండి ఇప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. అట్లనే మీ నాయన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా ఇక్కడ ఉండి తర్వాత టీడీపీలో పోయి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయి తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పడగొట్టిన తర్వాత పడగొట్టే దాంట్లో కీలక పాత్ర పోసినందుకు కేసీఆర్ గారికి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గిఫ్ట్గా ఇచ్చిండు. అప్పుడు ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గర కూర్చునబెట్టి ఎన్టీ రామారావుని గవర్నమెంట్ పడేయడానికి, ముఖ్యమంత్రిగా పడేయడానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పలుమార్లు ఇదే కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు వైస్రా హోటల్లో దుకాణం, వైస్రాయ్ హోటల్లో దుకాణం అడ్డబెట్టి వీళ్ళు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు? అప్పుడు కేసీఆర్ గారే. నాకెట్లా తెలుసు అంటే నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్, సంగారెడ్డిలో ఉన్నా, ఇవన్నీ చూస్తున్నా, దునకేం చూస్తున్నా, ఎవరెవరు ఏం ఆడుతున్నారు, ఏం ఆడిపిస్తున్నారు అని. మాకు కూడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మాట్లాడద్దు. కేటీఆర్ గారు నేనేం చెప్తున్నా అంటే ఆయన ఏ పార్టీ, ఈయన ఏ పార్టీ, ఇవన్నీ వద్దుగా. అందరం ఇట్లా మిక్సింగ్, అంతా మిక్సర్సే. మీ నాయన మొదటి నుంచి బీఆర్ఎస్ తెలంగాణ వాదే. కేసీఆర్ గారు నాకు తెలియదా? కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో, సమైక్య రాష్ట్రంలో ఇదే అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు ఎందుకయా పనికి మాలిది అవసరమా అని ఇదే కేసీఆర్ గారు అన్నారు. నేను అడుగుతున్నా సీఎం మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు అలా ఒకసారి అలా బ్యాక్ పోయి మొత్తం తీపియండి, తెలుస్తాయి. పాత రికార్డులు తీయండి, అసెంబ్లీలో రికార్డు ఉంటాయి కదా. చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని ఇదే కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అన్నాడు. ఏం పంచాయతీవా, ఏం లోలివా, చిన్న రాష్ట్రాలతో ఏమైతే చేస్తారా, చిన్నగా అవుతుందా, వద్దాయా? ఏ పూటకు ఆ మాట మాట్లాడి రాజకీయం నడిపే ఫ్యామిలీ మీ